అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ అతి మూత్రం ప్రాబ్లమ్ అంటే ఆహ్, ఎక్కువ సార్లు మూత్రం రావడం. అంటే చాలా మందికి ఏజ్ తర్వాత కొంతమందికొస్తుంటుంది. ఇప్పుడు జెంట్స్ అనుకోండి, వాళ్ళకైతే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ వల్ల రావచ్చు. కానీ లేడీస్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అది లాంగ్ స్టాండింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే మూత్ర సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ ఉన్నటువంటి యురిత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఉబ్బిపోయి ఉంటాయి. ఇన్‌ఫ్లమేషన్ అంటారు దాన్ని. దానివల్ల మీకు మూత్రం మీద కంట్రోల్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. ఏ మాత్రం కొంచెం మీ బ్లాడర్‌లో కొంచెం యూరిన్ చేరగానే ప్రెషర్ పెరిగిపోద్ది, ఇమ్మీడియేట్‌గా వెళ్ళాల్సిందే. చాలా మందికి ఈ మూత్రం ఆపుకోలేకపోవడం కూడా అవుతుంది. అంటే ఆ సెన్సేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్ళిపోయే లోపల పడిపోతుంది. ఇటువంటి ప్రాబ్లమ్ అంటే ఇది 60 ఏళ్ల తర్వాత కొంతమందికి వస్తూ ఉంటుంది. వాళ్ళ బాడీ తీరును బట్టి. అంటే ఏజ్ వల్ల వచ్చిందని కాదు. 60 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారనే దాని మీద. అంటే లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేశారు? ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు? అనే దాని మీద ఉంటుంది. మీరు ఈరోజు చేసే లైఫ్ స్టైల్ ఇప్పుడుది కాదు. మీరు ఏ విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ చేశారా, అన్‌హెల్తీ చేశారని 60 ఏళ్ల తర్వాత తెలుస్తది. మీరు ఏమి ఇచ్చారు బాడీకన్నది. అది అప్పుడు ఇస్తది ఫ్రూట్స్ మీకు. కాబట్టి ఈ నైట్ టైమ్ ఎక్కువ పోతారు మీరు చాలామంది. అంటే చాలా వరకి 60-70% కేసుల్లో నాక్టర్నల్ యూరినేషన్ ఎక్కువ ఉంటుంది. అదే నైట్ టైమ్ ఎక్కువ పోవడం. దానివల్ల నిద్ర ఒకటి డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. చాలా మందికి పగలే ఉంటుంది. ఎప్పుడు రోజుకి ఒక 15-20 సార్లు పోతూనే ఉంటారు. ప్రతిసారి మూత్రం అని చెప్పి పోతుంటారు. ఇంకొన్ని కేసులు అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్‌మెంట్ ఉండదు అక్కడ. కానీ మూత్రం పోతానే ఉంటది. ఇటువంటి కేసులు తగ్గడానికి ఒక చిన్న చిట్కా నేను చెప్తాను. మీకు కావాల్సింది పచ్చి పసుపు. పచ్చి పసుపు కొమ్ము అంటారు కదా! అది తీసుకోవాలి. ఎండబెట్టింది కాదు. పచ్చిదే. పచ్చి పసుపు తీసుకోవాలి. దాంతో పాటు మనకు కావాల్సింది తేనె. ఈ 2 ఉంటే చాలు. దీనికి కావాల్సిన మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు. ఆ పసుపు దుంప అంటారు దాన్ని. దాన్ని దంచండి. దంచితే కొంచెం పౌడర్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. అంటే కొంచెం అది ముద్దగా అవుతూ ఉంటుంది. అది పచ్చిది కాబట్టి. దాంట్లో యాక్చువల్‌గా కుర్కుమిన్ ఉంటుంది. కుర్కుమిన్ ఇస్ ద బెస్ట్ యాంటీబయాటిక్. చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ అది తీసుకుంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయితే మీకు అక్కడ ఎక్కడైతే హీట్ ప్రొడ్యూస్ అయిందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడం ఒకటి ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా అక్కడ న్యూట్రిషన్ సప్లై అయిపోతుంది. ప్లస్ యాంటీబయాటిక్స్ కూడా పెరుగుతాయి. యాంటీబాడీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ అంటే దీన్ని తీసుకోవడం బ్యూటిరేట్ అని చెప్పి ఒకటి వస్తుంది. అంటే కణాల్ని ఒకదానికొకటి దగ్గరగా ఉండేటట్టు చేసే యాక్టివిటీ దాంట్లో ఉంటుంది. ఈ కుర్కుమిన్ యాక్టివిటీ కూడా అలాగే ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి ఈ కణాలను దగ్గరగా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకుంటే మీకు అక్కడ లూజ్ అయ్యింది కదా స్పింక్టరు. ఆ స్పింక్టర్‌ని టైట్ చేసేటువంటి యాక్టివిటీ దీనికి ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈ కుర్కుమిన్ కావాలంటే పచ్చి పసుపు తీసుకోవాలి. పచ్చి పసుపుని తీసుకొని దంచి దాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. 20 గ్రాములు పచ్చి పసుపు దుంప పేస్టు, దాంతోపాటు ఒక 10 గ్రాములు తేనె కలపండి దానికి. తేనె కలిపి ఒక ముద్దలాగా చేసుకోవచ్చు. మంచి తేనె మాత్రమే తీసుకోవాలి. ఈ బెల్లం కలిపినయి లేకపోతే చక్కెర కలిపినవి కాదు. ప్రశస్తమైనటువంటి తేనె దొరికితే దాన్ని తీసుకుంటే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. దాన్ని ముద్దలాగా చేసి దాన్ని అంటే అదొక 20 ఇదొక 10 మొత్తం కలిపి ఒక 25 గ్రామ్స్ ముద్దలాగా అవుతుంది. దాన్ని నోట్లో వేసుకొని వేడి నీళ్లతో మింగాలి. ఇలా చేస్తే మీకున్నటువంటి ప్రాబ్లం 1 వీక్‌లో తగ్గిపోతుంది. 1 వీక్ టు 10 డేస్ 100% తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గిపోతుంది. అందుకే డైట్ ఫాలో కావాలి. కేవలం మజ్జిగన్నం మాత్రమే తినాలి. మజ్జిగన్నమో, పెరుగన్నమో తినాలి. అంతే. ఇంకా ఏమీ తినొద్దు. ఈ 1 వీక్ ఆర్ 10 డేస్ సిన్సియర్‌గా గాని చేయగలిగితే ఈ అతిమూత్రం తగ్గిపోతుంది. అలాగే గైనిక్‌కి సంబంధించినటువంటి వ్యాధులుంటాయి కొంతమందికి. అంటే అక్కడ దురద ఎక్కువ ఉండడం ఒకటి, స్కిన్ స్కేలింగ్ రావడం ఒకటి, అల్సర్ లాగా ఫార్మ్ కావడం ఒకటి. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా 100% తగ్గిపోతాయి దీంతో. జస్ట్ చేసి చూడండి. ఇంకేమీ తినొద్దు. స్వీట్లు ఇటువంటియన్నీ పక్కన పెట్టేసేయండి. కేవలం ఎన్ని సార్లు తిన్నా, ఎన్ని సార్లు ఆకలేసినా మీకు మజ్జిగన్నం మాత్రమే తినాలి. ఇలా గాని చేయగలిగితే 1 వీక్ ఆర్ 10 డేస్ అని తగ్గిపోతుంది. కావాలంటే చేసి చూడండి. 100% రిజల్ట్ వస్తుంది. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.